బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. తమిళనాడు అసెంబ్లీ ఎన్నికల ఫలితాలు చూస్తుంటే హంగ్ ఏర్పడే అవకాశాలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రస్తుతం 105 స్థానాల్లో లీడ్లో టీవీకే పార్టీ ఉంది. అయితే విజయ్ అభ్యర్థులు ఆధిక్యంలో ఉన్న స్థానాల్లో 3000 లోపు మెజార్టీతో 11 సీట్లు ఉన్నాయి. అలాగే 2000 లోపు మెజార్టీతో 12 సీట్లు ఉన్నాయి. మరో 8 స్థానాల్లో టీవీకే అభ్యర్థులు 500 లోపు మెజార్టీతో కొనసాగుతున్నారు. అయితే సుమారు 30కి పైగా స్థానాల్లో పరిస్థితి ఎప్పుడైనా మారే అవకాశం ఉంది. టీవీకే అభ్యర్థులకు స్వల్ప మెజార్టీలు ఉండడం ఇప్పుడు లీడ్ తగ్గే అవకాశం కనిపిస్తోంది. తమిళనాడులో మ్యాజిక్ ఫిగర్ 118 చేరుకోవడం టీవీకేకి కష్టంగా కనిపిస్తోంది. అయితే టీవీకేకి 90 నుండి 95 మధ్య వస్తే కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీలతో కలిసి వెళ్లినా ప్రభుత్వ ఏర్పాటు చేయడం కష్టమేనని అంటున్నారు. అన్నా డీఎంకే లేదా డీఎంకేని కలుపుకొని వెళ్తేనే టీవీకేకు ప్రభుత్వ ఏర్పాటు సాధ్యమని రాజకీయ విశ్లేషకులు చెప్తున్నారు. ఈ పరిస్థితిలో టీవీకే పూర్తి స్థాయి మెజార్టీ సాధించడం అసాధ్యమని స్పష్టమవుతోంది. దీనిపై మరింత సమాచారం మా ఎగ్జిక్యూటివ్ ఎడిటర్ శ్రీనివాస్ లైవ్ ద్వారా అందిస్తారు. ఎస్ శ్రీనివాస్, ప్రస్తుతం తమిళనాడులో ట్రెండ్ ఎలా ఉంది? లీడ్స్ స్టేబుల్గా ఉన్నాయా? రైట్ ఇంద్రజ, మొత్తం దేశ రాజకీయాలంతా కూడా తమిళనాడు వైపు చూస్తున్నాయి. ఇప్పటికే ఫలితాలు ఆల్మోస్ట్ ఆల్ కంప్లీట్ అయ్యే స్టేజ్కి వచ్చాయి. కానీ తమిళనాడులో విజయ్ పార్టీ టీవీకే విజయ దుందుబి మోగించినప్పటికీ కూడా మ్యాజిక్ ఫిగర్ చేరుకోవడం అయితే కష్టసాధ్యంగానే కనిపిస్తుంది. మనకున్న ట్రెండ్స్ ప్రకారం చూసుకుంటే కనుక ఇప్పటికి టీవీకే పార్టీకి 105 స్థానాలు వచ్చాయి. మరొక 2 స్థానాలు ప్లస్ అయ్యే ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అదేవిధంగా మనకి డిఎంకేకి 73, అదేవిధంగా ఏఐడిఎంకి 50 వరకు కూడా ఛాన్సెస్ కనిపిస్తున్నాయి. అయితే ఇక్కడ మ్యాజిక్ ఫిగర్ చేరాలంటే కనుక 118 స్థానాలు ఆ పార్టీకి రావాల్సి ఉంది. కానీ ప్రస్తుతం టీవీకేకి 105 స్థానాలు +2 అంటే ఇంకో 2 స్థానాలు వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. అంటే 107 స్థానాల వరకే వచ్చే అవకాశం కనిపిస్తుంది. అంటే మొత్తానికి తమిళనాడులో చూసుకుంటే కనుక టీవీకే విజయదుందుబి మోగించినప్పటికీ కూడా ప్రభుత్వం ఏర్పాటు చేసేందుకు సొంతంగా బలం లేదని మాత్రం ఇక్కడ స్పష్టమైంది. అంటే ఇప్పుడు ఏదో ఒక పార్టీ అయితే మద్దతు తీసుకోవాల్సిందే. అంటే ప్రస్తుతం అక్కడ తమిళనాడులో ఒక హంగ్ అయితే ఏర్పడింది. ఈ హంగ్కు ఏ పార్టీ మద్దతు ఇస్తుందో చూడాల్సిన అవసరం ఉంది. అంటే టీవీకేకి డిఎంకే మద్దతు ఇస్తుందా, ఏఐడిఎంకే మద్దతు ఇస్తుందా అనేది ఇప్పుడు రాజకీయ మంతనాలు కొనసాగుతున్న పరిస్థితి అయితే మరికొద్ది గంటల్లో ప్రారంభమవుతుంది. అంటే పూర్తి మెజారిటీ వచ్చిన తర్వాత ఏ పార్టీ మద్దతు తీసుకోవాలి, ఏ పార్టీ బయట నుంచి మద్దతు ఇస్తుందా, లేకపోతే ప్రభుత్వంలో చేరి మద్దతు ఇస్తుందా, ఇలాంటివన్నీ కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే విజయ్ పార్టీ టీవీకే పార్టీ ఇప్పటికీ తమ విజయానందంలో ఉంది. అన్ని చోట్ల కూడా పార్టీ కార్యకర్తలు పూర్తి స్థాయిలో హంగామా చేస్తున్నారు, హడావిడి చేస్తున్నారు. ఇటు తమిళనాడు మద్రాసు, చెన్నైలో కావచ్చు, లేకుంటే కోయంబత్తూరులో కావచ్చు, మనకి విజయ్ నివాసంలో కావచ్చు, విజయ్ నివాసం బయట కావచ్చు, ఈ హడావిడి అదేవిధంగా మొత్తం పండుగ వాతావరణం అయితే నెలకొని ఉంది. ఇక రాజకీయం అంతా కూడా నెక్స్ట్ ప్రభుత్వం ఎవరు అన్న దాని మీదనే ఇప్పుడు చర్చ జరుగుతుంది. మొత్తం రాజకీయ విశ్లేషకులు కావచ్చు, రాజకీయ పార్టీలు కావచ్చు తమిళనాడు మీద దృష్టి సారించాయి. ఇప్పుడు విజయ్ పార్టీకి 105 స్థానాలు అయితే రావడం జరిగింది. 118 స్థానాలు రావాలంటే కనుక మరో 13 స్థానాలు ఖచ్చితంగా అవసరమవుతాయి. ఈ 13 స్థానాలు ఎవరి నుంచి తీసుకుంటాయి, ఏ పార్టీ నుంచి టీవీకే పార్టీ కూడగడుతుందో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే నిన్నటికి చూసాం, నిన్న బీజేపీ ఇప్పటికే విజయ్తోనే మంతనాలు జరిపేందుకు ప్రయత్నాలు ముమ్మరం చేసింది. నిన్నటి నుంచి కూడా ఆ పార్టీ నేతలు టీవీకే పార్టీ నేతలతో టచ్లోకి వెళ్ళడం జరిగింది. అయితే మనం చూసాం ఎన్నికలకు ముందు టీవీకే పార్టీ ఇటు ఇండియా కూటమితో కావచ్చు, ఎన్డీఏ కూటమితో కావచ్చు సమాన దూరం మెయింటైన్ చేస్తూ తన వ్యూహాత్మక ఎత్తుగడల్లో ముందుకు వచ్చింది. ఇప్పుడు ఎన్నికల తర్వాత ఫలితాలు వచ్చిన తర్వాత ఇప్పుడు ఏ వ్యూహాత్మక ఎత్తుగడతో వెళ్తుందో చూడాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే రాష్ట్రంలో హంగ్ అనేది స్పష్టమైంది. గవర్నర్ ముందుగా అత్యధిక పార్టీలు సాధించిన టీవీకేనే ప్రభుత్వం ఏర్పాటు చేసే దిశగా ఆహ్వానిస్తారు.
వన్స్ ఒకసారి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత ముఖ్యమంత్రి అభ్యర్థి ఎవరైతే ఉంటారో ప్రస్తుతానికైతే విజయ్గానే మనం చూసుకోవాల్సి ఉంటుంది. ఎందుకంటే శాసనసభ టీవీకే శాసనసభ సమావేశమైన తర్వాత శాసనసభ పక్ష నేతగా టీవీకేని ఎన్నుకుంటారు, విజయ్ని ఎన్నుకుంటారు. విజయ్ని ఎన్నుకున్న తర్వాత విజయ్ ప్రభుత్వ ఏర్పాటుకు గవర్నర్ ఆహ్వానిస్తారు. తర్వాత గవర్నర్ దగ్గరికి వెళ్ళిన తర్వాత ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేసిన తర్వాత 2 రోజుల్లో తన మద్దతును అక్కడ చూపించాల్సి ఉంటుంది. అంటే మ్యాజిక్ ఫిగర్ 118 స్థానాలు తనకు ఉన్నాయని చెప్పి చూపించాల్సిన బాధ్యత విజయ్ మీద ఉంటుంది. అంటే మరో 13 స్థానాలకు సంబంధించి ఆ 13 స్థానాలు ఏ విధంగా పార్టీకి మద్దతు కూడగడతారన్న దాని మీద ప్రధానంగా చర్చ జరుగుతుంది. రైట్ శ్రీనివాస్, ఇండియన్ నేషనల్ కాంగ్రెస్ లెఫ్ట్ పార్టీల మద్దతు ఎటు వెళ్లే అవకాశం ఉంది? దీనికి సంబంధించి విజయ్ ఇంకా ఒక నిర్ణయం తీసుకోవాల్సిన అవసరం ఉంది. అంటే ఏ పార్టీ మద్దతు తీసుకుంటారో ఆ పార్టీ మద్దతు అంటే ప్రభుత్వంలో ఉండి ఇస్తారా లేకుంటే వెలుపల నుంచి ఇస్తారా, వెలుపల నుంచి ఇస్తే షరతులతో కూడిందా బేషరతులతో కూడిందా, సో ఇలాంటి అంశాలన్నీ కూడా చర్చకు వచ్చే అవకాశం ఉంది. ప్రస్తుతం అయితే విజయ్ పార్టీ ఏదైతే టీవీకే పార్టీ ఉందో ఆ పార్టీ ఎవరి మద్దతు తీసుకోవాలన్న దాని మీద ఇంకా చర్చకు అయితే రాలేదు. ఎందుకంటే పూర్తి స్థాయిలో మెజారిటీ వచ్చిన తర్వాత ఆ పార్టీ శాసనసభ నేతలందరూ కూడా సమావేశమైన తర్వాత ఆ సమావేశంలో ఒక నిర్ణయం తీసుకునే అవకాశం ఉంది. సమిష్టి నిర్ణయం తీసుకోవాలని చెప్పేసి పార్టీ భావిస్తుంది. ఆ దిశగానే అడుగులు వేసే అవకాశం కూడా ఉంది. అయితే ఏఐడిఎంకే నుంచి వచ్చిన ప్రతిపాదనలు కావచ్చు, డిఎంకే నుంచి వచ్చిన ప్రతిపాదనలు కావచ్చు, బీజేపీ నేతలు జరిపిన మంతనాలు కావచ్చు, ఇవన్నీ కూడా డిస్కస్కి వచ్చే అవకాశం ఉంది. అయితే ఏవి చర్చకు వచ్చినప్పటికీ కూడా తన ప్రభుత్వం మాత్రమే ఏర్పాటు కావాలన్నది విజయ్ కోరుకుంటున్నారు. కాబట్టి తన ప్రభుత్వం ఏర్పాటు చేయడానికి షరతులతోనా బేషరతులతోనా లేదా ప్రభుత్వంలో ఉండా ప్రభుత్వం వెలుపల నుంచా అనేది కూడా చర్చకు వస్తుంది. కాబట్టి ఇవన్నీ జరగాలంటే కనుక మరికొద్దిసేపు వెయిట్ చేయాల్సి ఉంటుంది. అంటే టీవీకే పార్టీకి ఏ స్థాయిలో మెజారిటీ వస్తుంది, ఇంకా ఎన్ని స్థానాలు మద్దతు అవసరం అనేది కూడా చూడాలి. అయితే రాజకీయంలో అన్నీ జరుగుతాయి. ఒకవేళ గనక డిఎంకే పార్టీనో ఏఐడిఎంకే పార్టీ నుంచి కూడా సభ్యులు ఎవరైనా తమకు మద్దతు తెలుపుతా అంటే దాన్ని కూడా వద్దలనే పరిస్థితి. రాజకీయంలో అన్నీ సాధ్యమే. కాబట్టి ఈ ఎన్నికల పూర్తి ఫలితాలు వచ్చిన తర్వాత టీవీకే పార్టీకి ఎన్ని స్థానాలు సాధిస్తుంది, ఆ తర్వాత గవర్నర్ ఎవరిని ఆహ్వానించిన తర్వాత టీవీకే పార్టీ మిగతా స్థానాలకు సంబంధించి ఏ విధంగా మద్దతు కూడగొడుతుంది, ఇవన్నీ కూడా చర్చనీయాంశం అవుతాయి. అయితే 1-2 రోజుల్లో దీనికి సంబంధించి పూర్తి క్లారిటీ వచ్చే అవకాశం అయితే మనకు కనిపిస్తుంది. ఇంద్రజ. రైట్ శ్రీనివాస్, డిఎంకే ఏఐడిఎంకే మధ్య పోస్ట్ పోల్ అలియన్స్ పై ఎలాంటి సంకేతాలు ఉన్నాయి? పోస్ట్ పోల్ అలియన్స్ సంబంధించి ఇద్దరు పార్టీలు అయితే ఎప్పటికీ కలిసే అవకాశం లేదు. ఒకటి డిఎంకే, ఒకటి ఏఐడిఎంకే, ఒకటి లెఫ్ట్ అయితే ఒకటి రైట్, ఆ విధంగా ముందు నుంచి కూడా కొనసాగుతున్న పార్టీ. ఈ పార్టీలు కలుస్తాయా అనేది కూడా రాజకీయంగా చర్చ జరుగుతుంది కాబట్టి, కానీ అది జరిగే ప్రసక్తి అయితే లేదు. ఎందుకంటే 2 పార్టీలు కూడా భిన్న అభిప్రాయాలు భిన్న సిద్ధాంతాలతో పనిచేస్తున్నాయి కాబట్టి ఈ 2 కూడా కలిసే అవకాశం అయితే లేదు. టీవీకి అత్యధిక స్థానాలు సాధించింది టీవీకేనే కాబట్టి టీవీకే పార్టీ కాబట్టి గవర్నర్ కూడా టీవీకే పార్టీనే ప్రభుత్వం ఏర్పాటుకు ఆహ్వానిస్తారు. ఇంద్రజ. రైట్ శ్రీనివాస్, అయితే ఇండిపెండెంట్లు ఈసారి కింగ్ మేకర్లుగా మారే పరిస్థితి ఉందా? తమిళనాడులో ఆ తరహా రాజకీయం అయితే లేదు. ఎందుకంటే అదర్స్ అనేవాళ్ళు ఒకరు మాత్రమే ఉన్నారు. ఒకరు ఇక అధికార పార్టీకే సహజంగా మద్దతు ఇచ్చే అవకాశం ఉంది కాబట్టి వాళ్ళు ఎవరు కూడా కింగ్ మేకర్స్ అయ్యే ఛాన్స్ అయితే తమిళనాడు రాజకీయాలు అయితే కనిపించట్లేదు. ఇంద్రజ. రైట్, గ్రౌండ్లో శ్రీనివాస్, గ్రౌండ్లో పార్టీ వర్గాల రియాక్షన్ ఎలా ఉంది? అయితే ఒకటి మనకి కింది స్థాయిలో కార్యకర్తలు అయితే ఆనందం వెల్లువేస్తుంది, అదేవిధంగా పండుగ వాతావరణం నెలకొందని చెప్పొచ్చు. అయితే ఓటరు నాడిని పసిగట్టడంలో ఇటు డిఎంకే కావచ్చు, ఏఐడిఎంకే కావచ్చు, ఇక ఎగ్జిట్ పోల్స్ ఏవైతే నిర్వహించే ఆ సర్వే సంస్థలు కావచ్చు పూర్తిగా విఫలమయ్యాయని చెప్పచ్చు. తమిళనాడు రాజకీయాలకు సంబంధించి ఎగ్జిట్ పోల్స్ కావచ్చు, మనం చూసాం ప్రీ పోల్ సర్వేలు కావచ్చు, ఇవన్నీ కూడా స్పష్టంగా చెప్పాయి డిఎంకే అధికారంలోకి వచ్చే ఛాన్స్ ఉంది. టీవీకే పార్టీకి కేవలం 10-18% ఓట్లు మాత్రమే వస్తాయంటే మహా అంటే 20 స్థానాల లోపు మాత్రమే వస్తాయని చెప్పేసి ఎగ్జిట్ పోల్స్ తమ సర్వేలో చెప్పడం జరిగింది. కానీ ఇక్కడ ఎగ్జిట్ పోల్స్ సర్వేస్ ఏవైతున్నాయో పూర్తిగా తల్లకిందులైన పరిస్థితి. విజయ పార్టీకి ప్రజలు పట్టం కట్టారు, ప్రజలు ఊహించని పట్టం కట్టారు. బహుశా టీవీకే పార్టీ కూడా ఈ విజయాన్ని ఊహించిందా అంటే చెప్పలేమేమో. ఎందుకంటే కింగ్ మేకర్ అవుతుంది అని చెప్పేసి పార్టీలు విశ్లేషించాయి తప్ప అధికారంలోకి వస్తుందని చెప్పేసి ఏ పార్టీలు కూడా విశ్లేషించలేకపోయాయి. ఈవెన్ దో టీవీకే పార్టీ కూడా అనుకోలేదు, కానీ అధికారం చేజికిచ్చుకుంది. అయితే కింది స్థాయి కార్యకర్తలు కావచ్చు, ప్రజలు కావచ్చు, మార్పు కోరుకుంటున్నారనేది మాత్రం ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. ఎందుకంటే తమిళ రాజకీయాల్లో డిఎంకే పాలన చూశారు, ఏఐడిఎంకే పాలన చూశారు. మహామహులైన
మనకి కరుణానిధి పాలన చూశారు, ఎంజి రామచంద్ర పాలన కూడా చూశారు, స్టాలిన్ పాలన కూడా చూశారు. సో మార్పు కోరుకుంటున్నారనేది ఇక్కడ స్పష్టంగా కనిపిస్తుంది. అదేవిధంగా మార్పుకు తగ్గట్టు అక్కడ ఏవైతే ఎన్నికల హామీలు ఏవైతే ఉన్నాయో ఆ హామీలు కూడా టీవీకే పార్టీకి పూర్తి స్థాయిలో కలిసి వచ్చాయని చెప్పేసి మనం భావించాల్సి ఉంటుంది. మొత్తంగా అయితే తమిళ ప్రజలు ఈసారి మార్పు కోరుకున్నారు. అయితే మార్పు ఆ రెండు పార్టీలు డిఎంకే డిఐడిఎంకే కాదు, ఈసారి మూడో పార్టీని ఆహ్వానించారని చెప్పేసి మనకి ఈ రాజకీయం చూస్తే అర్థమవుతుంది. ఇంద్రజ. రైట్, థ్యాంక్ యూ శ్రీనివాస్.